kgs. Hey everyone, welcome back to my channel. I'm back with another video. Hey everyone, welcome back to my channel. I'm back with another video. I hope you're all are doing great. If you haven't been here, hey, this is Saujanya. So ఇవాళ వీడియోలో నేను ఇండియా నుంచి ఇక్కడికి అంటే యుఎస్ కి నేను పార్సల్ తెప్పించుకున్నాను. ఈ పార్సల్ వెయిట్ వచ్చేసి ఓవరాల్ గా 43 kgs. సో మా చెల్లెకి మా మదర్ కి కొన్ని ఐటమ్స్ చెప్పాను అనమాట. సో వాళ్ళు దగ్గరుండి బయటకి వెళ్ళి తీసుకొని వచ్చారు. ఈ పార్సల్ అన్ని అన్బాక్స్ చేద్దాము మనం కలిసి. సో ఏంటేంటివో ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. దానికంటే ముందుగా నేను ఈ పార్సల్ గరుడ వేగా నుంచి తెప్పించుకున్నాను. అంటే మీ ఇష్టం, డిహెచ్ఎల్ పార్సల్స్ అంటే వాళ్ళు కూడా షిప్ చేస్తారు. బట్ నేనైతే ఇక్కడైతే గరుడ వేగా నుంచి తెప్పించుకున్నాను. సో ఇది ఫస్ట్ టైం అనమాట దట్ ఐ హ్యావ్ వాట్ దిస్ పార్సల్. ఫస్ట్ టైం. నాకు ఇంతవరకు తెలీదు అంటే నాకు తెలుసు, నాకు అంత అవసరం పడలేదు. బట్ ఫైనల్ గా ఒకసారి ట్రై చేద్దాము అని నేను ఈ పార్సల్ తెప్పించుకున్నాను. బట్ ఓవరాల్ గా నాకు తెలీదు డిఫరెన్స్ ఏంటిదో అని, కానీ కొంచెం అయితే తెలుసు. బేసిక్ గా మన ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అన్ని ఇక్కడ దొరుకుతాయి. అన్ని కాదు, ఆల్మోస్ట్ దొరుకుతాయి. బట్ ఏవేవి దొరకవో నేను తెప్పించుకున్నాను. అంటే కారం, పసుపు. అంటే ఇక్కడ కారం అంతా నచ్చదు మనకి. మనం ఇండియాలో ఎండకి పచ్చిమిర్చి ఎండబెట్టి మళ్ళీ మంచిగా గ్రైండ్ చేపించుకొని మనము రెడీమేడ్ కాకుండా మనం చేయించుకుంటాం కదా. సో అలా మా మమ్మీ పంపించింది కొన్ని అడిగితే. సో అవి ఇంకా నా దగ్గర ఒక కుక్కర్ లేదు. సో మా ఆయన ఇక్కడ నుంచి బుక్ చేశాడు. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడు ఇలా తీసుకొని వచ్చాడు అనమాట. సో అన్ని ఒక దగ్గరనే పార్సల్ చేయించాము. సో ఈ పార్సల్లో ఏమేమి ఉన్నాయి, ఏంటివి, సో డిఫరెన్సెస్ ఏంటి అన్నీ మీకు చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్, సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కొంచెం హెల్ప్ చేయవా? లేస్ అలా తింటాం కదా. బట్ ఇక్కడ లేస్ కి అక్కడ ఇండియా లేస్ కి చాలా కంప్లీట్లీ చేంజ్. అస్సలు ఇక్కడ తినలేము. బేసిక్ గా నాకు అంతైతే నచ్చలేదు. సో నేను లేస్ కూడా తెప్పించుకున్నాను. బట్ అతను పార్సల్ చేసే గరుడ వేగ అతను ఏం చెప్పాడంటే ఇవి వెళ్ళవనుకుంటామ్మా అని చెప్తే మా చెల్లి ఏం చెప్పిందంటే సరే పంపించేయండి, తీసేస్తే తీసేయని మధ్యలో అని అనింది. బట్ తెలీదు ఏమో. సో దీంట్లో మేబీ అంటే వాళ్ళు పంపించినే ఉంటాయేమో. స్నాక్ హోల్ స్పైసెస్ పౌడర్ అవన్నీ ఏవేవో రాసున్నాయి ఇక్కడ. సో చూసుకోవాలి అన్నీ వచ్చాయో లేదో అని తర్వాత చూసుకుంటా. సో బేసిక్ ఏంటంటే ఈ పార్సల్ ఒక్కటి వచ్చింది. అంటే మండే రోజు నిన్న వచ్చింది. నేనేమనుకున్నానంటే సరే వేరే పార్సల్స్ వచ్చాక చేద్దాము అని నేను అనుకున్నాను. బట్ మా మమ్మీ ఏం చెప్పిందంటే దాంట్లో మురుకులు ఉంటాయో ఏముంటాయో తెలీదు. పచ్చళ్ళు కూడా పంపించాను. సో పాడైపోతే ఫస్ట్ అయితే నువ్వు తీయి ఈ వీడియో, మళ్ళీ సపరేట్ గా ఇంకొక వీడియో తీద్దులే అని చెప్పింది. సో ఫైనల్ గా నేను తీస్తుంటే లక్కీగా మొత్తం సెటప్ చేసుకొని తీస్తూ ఉంటే ఈ 2 పార్సల్స్ వచ్చాయి అనమాట. సో ఫిష్ ఏమేమో ఉన్నాయి, బొట్లు, చెప్పులు. థ్యాంక్ యూ వెనీలా, చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేస్తాను, తర్వాత ట్రై చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ గా గరుడ వేగా నుంచి మీరు ఏమైనా తెప్పించుకోవాలి అంటే నేను బేసిక్ గా హైదరాబాద్ లో ఉంటాను. సో మా ఏరియాలో నేను చూసాను, బ్రౌజర్ లో చూస్తే ఒక నంబర్ వచ్చింది. తనకి కాంటాక్ట్ చేశాను, ఇంటి దగ్గరనే అనమాట. సో నాకు తెలిసి నేను
వేరే యూట్యూబర్స్ దాంట్లో చూసినప్పుడు అంటే కేజీస్ పెరుగుతూ ఉంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది అని అన్నారు. బట్ నా విషయంలో అయితే అలా ఏం జరగలేదు. బట్ నాకు అంత ప్రాపర్గా అయితే తెలీదు, నేను చెప్పలేను కూడా. నాకైతే పర్ కేజీకి 565 పడింది. బట్ యాక్చువల్ గా 580 అన్నమాట. బట్ నాకేమో దీపావళి ఫెస్టివల్ అనే ఆఫర్ లో 565 అంటే 15 రూపీస్ తక్కువ చేశారు, అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంటికి వచ్చి వాళ్ళు అంటే ప్యాక్ చేసుకొని వెళ్తారు. సో దానికి 300 రూపీస్ ఎక్స్ట్రాగా. ఒకవేళ మనమే వెళ్తే 300 అవసరం లేదు. సో ఇక్కడ మేము ఇంటి దగ్గరలోనే అని మొత్తం కార్లో తీసుకెళ్ళాము. సో అక్కడ ప్యాక్ చేయించుకొని వచ్చాము. సో ఇంటి దాకా రాకుండా. సో ఈ కరోనా టైంలో కదా, సో మేమే వెళ్ళాం అనమాట. వాళ్ళని ఇంటికి రాకుండా మేమే వెళ్ళాము. సో అది జరిగింది. యాక్చువల్లీ ఈ పార్సల్ అసలు మా ఫస్ట్ యానివర్సరీ రోజు రావాలి. బట్ బ్యాడ్ లక్ అనుకుంటా, మాకు ఆ రోజు రాలేదు. అంటే నిన్న వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, నేను ఈ పార్సల్ తెప్పించుకునే ముందు 4 months నుంచి ఏమేమి తెప్పించుకోవాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం కానీ అసలు అవ్వట్లేదు. బట్ లాస్ట్ 2 months ఫైనల్ గా అనుకున్నాం తెప్పించుకున్నాము అని, నేను మా హస్బెండ్. సో అలా మేము ఈ పార్సల్ తెప్పించుకున్నాము. సో ఏమేమి తెచ్చేసుకున్నామో చూసేద్దాము. సో చాలా ఉన్నాయి. సో ఫస్ట్ మా చెల్లి సో స్టిక్కర్స్ తీసుకో అని చెప్తే మా చెల్లి స్టిక్కర్స్ తీసుకుంది. సో ఇవి స్టిక్కర్స్. సో సైడ్ పెట్టుకున్నాము. ఇంకేంటంటే క్లిప్స్. ఇక్కడ క్లిప్స్ ఏంటంటే నేను 3 తీసుకున్నాను. $2 or $1 నాకు తెలీదు. 75 రూపీస్ అంటే $1 వేసుకున్నాము ఈ క్లిప్స్ కి. అంటే 3 క్లిప్స్ కి $1 వేసుకున్న 75 రూపీస్. సో మనకి క్లిప్స్ అన్ని 75 రూపీస్లలో వస్తాయి. ఇండియాలో నాకు 8 క్లిప్స్ వస్తున్నాయి అంటే $1 కి. ఓ పొంగనాల గుంత అంటాము మేమైతే. మేము బేసిక్ గా తెలంగాణ వాళ్ళము. సో గుంతనాల గిన్నె అని మేము అంటాము. సో ఇన్ని రోజులు అంటే నేను బేసిక్ గా వచ్చేటప్పుడే నేను ఇది తెచ్చుకుందాము అని అనుకున్నాను. బట్ అది చాలా వెయిట్ ఉండే అనమాట. దాన్ని ఏమంటారు, క్యాస్ట్ ఐరన్ అనమాట. సో దాంట్లో నేను దోశలు వేసి 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 నాకు వేయడానికే రాలేదు. తోమి కూడా నాకైతే చేయలు అంటే సబ్బుతో బాగా అంటే పగులుతాయి కదా. సో అలా అయిందనమాట. సో నేను అది కంప్లీట్ గా తీసేసాను. మళ్ళీ ఇక్కడనే మేము దోశ ప్యాన్ తీసుకున్నాము అనమాట. సో దాంట్లో వేసుకుంటున్నాము. బట్ ఆ ప్యాన్ ఏం చేశానంటే, నేను పిజ్జా ఎప్పుడైనా చేస్తాను కదా, సో ఆ పిజ్జాకి నేను ఆ ప్యాన్ ని యూజ్ చేస్తున్నాను. బట్ అదైతే యూజ్ అవుతుంది. అండ్ పొంగనాలది కూడా తెచ్చుకున్నా బట్ అది స్టిల్ ఇంకా యూజ్ చేయలేదు. పొంగనాల గుంటనా సంథింగ్ ఏదో పొంగనాలు వేసుకున్న గిన్నె నేను అలానే పెట్టాను, ఇంతవరకు యూజ్ చేయలేదు. సో నాకు నాన్ స్టిక్ ప్యానే కావాలి అంటే మా మదర్ తీసుకున్నారు. నైస్ వస్తాయి మా ఇద్దరికి లేదు. సో ఇవి ఇట్లాంటివి 2 వేసేస్తే మా ఇద్దరికి అయితే కొన్ని మిగులుతాయి కూడా. దీనికి ఒక క్యాప్ కూడా వచ్చింది. అంటే దీనికి ఒక నిమిషం చూపిస్తాను. దీనికి ఇలా క్యాప్ కూడా వచ్చింది. ఓ జీరా కొంచెం మా మమ్మీ జీరా పంపించింది. అంటే బిర్యానీలకి నాకు జీరా లేదు అని అంటే ఇక్కడ దొరుకుతుంది. బట్ ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువ. సో ఇండియా నుంచి తెప్పించుకున్నాను. అలానే బిర్యానీ మసాలాలు, ఇవన్నీ బిర్యానీ మసాలాలు. సో ఫ్లవర్స్, అదే ఏమంటారు ఫ్లవర్స్, ఇంకొకటి స్వీట్లలో వేస్తాం కదా క్లోవ్స్, ఇంకా చెక్క, పువ్వు, అవన్నీ పంపించారు. ఇండియా నుంచి ఆవాలు కూడా తెప్పించుకున్నాను. కవర్ అయితే చాలా మంచిగా ప్యాక్ చేశారు. ఎవరు ప్యాక్ చేశారో తెలీదు, ఒకసారి అడగాలి మా మమ్మీని ఫోన్ చేసి. ఇంకా జీలకర్ర, పోసిత్తులు అనమాట. ఈ 2 అంటే పప్పుచారు అయినా పోస్కి వేసేటప్పుడైనా ఈ 2 చాలా అవసరం కదా. సో అవి 2 ఈ 2. ఇక్కడ టూత్ పేస్ట్
అంటే పతాంజలి టూత్ పేస్ట్. అసలు మేము బేసిక్ గా నాకు డెంటల్ ఇష్యూ ఉంది, అంటే నాకు చాలా క్యావిటీస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. బట్ నాకు ఏ పేస్ట్ పడట్లేదు, అంటే కొంచెం నొప్పి వస్తాయి అనమాట. సో పతాంజలి నాకు చాలా మంచిగా పడింది. సో ఇక్కడ రేట్లు ఎక్కువ అనమాట. సో మా బ్రదర్ కి చెప్తే మా బ్రదర్ తీసుకొని వచ్చాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు తెచ్చారు. సో మా మమ్మీకి బట్టలు, మా చెల్లికి బట్టలు, ఆన్లైన్ బట్టలు అన్ని మా చెల్లెకి చెప్పాను. ఇంకా స్పైసెస్ గురించి అవన్నీ మా మమ్మీకి చెప్పాను, కొన్ని మా డాడీకి అలా చెప్తే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తే వాళ్ళు తెచ్చారు. సో ఈ పేస్ట్ అంటే పతంజలి పేస్ట్ మా తమ్ముడికి చెప్పాను. సో వాడు తెచ్చాడు అనమాట డిమార్ట్ లో నుంచి. సో నేను అసలు చెప్పలేదు ఫెయిర్ అండ్ లవ్లీ, మా చెల్లి ఎందుకు పంపించిందేమో. ఆల్రెడీ నా దగ్గర ఉంది సిస్టర్ ఫెయిర్ అండ్ లవ్లీ ఇంట్లో. ఇంకొకటి ఏంటంటే నెక్ పీసెస్ ఇక్కడ మనం పార్సల్ తెప్పించుకునేటప్పుడు గరుడవేగలో మనం గోల్డ్ తెప్పించుకోలేము. సో నేను రెడీమేడ్ తెప్పించుకుందాము అని అనుకున్నాను. బట్ ఒక చౌకర్ అయితే చిన్నది పంపించు అంటే మా చెల్లి ఈ నెక్ పీస్ పంపించింది. బట్ నేను ఏంటి మనకి సిజర్ ఏంటి మనం పెళ్ళిళ్ళకి సిజర్ జ్యువెలరీ అనుకుంటా. సో అవి నేను తెప్పించుకుందామని అనుకునే లోపట్నే నా పార్సల్ వచ్చేసింది. బట్ లక్కీగానో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఒక్కటైనా మా చెల్లికి చెప్పాను ముందే. సో మా చెల్లి పంపించింది. అండ్ బ్రష్, ఈ బ్రష్ ఎందుకు తెప్పించుకున్నానంటే అసలు బేసిక్ గా ఇక్కడ మనం ఏం ఉతుక్కోము, మనకి వాషింగ్ మిషన్స్ ఉంటాయి అనమాట. అంటే వీక్లీ వన్స్ వేస్తారు, కొంతమంది 5 days కి ఒకసారి వేస్తారు, నేను 2 weeks కి ఒకసారి వేస్తాను. సో ఇద్దరమే కాబట్టి 2 weeks కి ఒకసారి వేస్తాను. బట్ ఇది ఎందుకు తెప్పించుకున్నాము అని అంటే ట్రెక్కింగ్ కి వెళ్ళాము సమ్వేర్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, లేకపోతే నా ఛానల్ కి వెళ్ళి చూడండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మా షూస్ ఇద్దరివి ఖరాబ్ అయిపోయాయి. నాకు ఉతకడానికి నాకు అర్థమే కాలేదు. సో బ్రష్ ఉంటే మనం ఇలా రబ్ చేస్తాం కదా, బ్రష్ లేకుండే. బట్ నేనేం చేశానంటే ఇంట్లో మనము బాసన్లు తోమేది ఉంటది కదా, దాన్ని తీసుకొని క్లీన్ చేశాను అనమాట మా ఇద్దరివి షూస్. సో మమ్మీ నాకు ఒక బ్రష్ కూడా కావాలి అంటే మా మదర్ పంపించింది. నెక్స్ట్ ఎందుకు ఏమో ఆవాలు 2 పంపించింది, అడగాలి. ఇదొకటి, ఇవి చిన్న ఆవాలు, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. సో అదనుకుంటే డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇవేంటివో చూడాలి. మా చెల్లి షూస్ తీసుకుంది, ఇక్కడ షూస్ తీసుకుంది. సో తనకి చిన్నగా అయ్యాయి అని అంటే నీకు సరిపోతే అక్కడ నేను పంపిస్తున్నాను అని మా చెల్లి పంపించింది. అంటే 2 pairs షూస్ పంపించారు, అంటే చెప్పులు ప్లస్ షూ. నెక్స్ట్ ఏంటంటే మా ఆయన ఫేవరెట్ నువ్వు లడ్డూలు. ఇది మా మమ్మీ చేసింది అనుకుంటా. యా మా మమ్మీ చేసింది. మా మమ్మీ చేసింది, బాగా ప్యాక్ చేశారు వీళ్ళైతే గట్టిగా. నెక్స్ట్ ఏంటంటే గంటలు ఎందుకు అంటే నేను ఇండియా నుంచి యుఎస్కి వచ్చేటప్పుడు బేసిక్ నీడ్స్ అంటే ఇంట్లోకి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. బట్ ఇలాంటివి ఒకటే తెచ్చుకున్నాను. ఆ ఒక్కటి నేను అన్నిట్లకి యూజ్ చేయలేకపోతున్నాను. మళ్ళీ కడిగి వేరే దాంట్లో పెట్టుకొని వేరే దాంట్లో పెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. సో దానికి మా మమ్మీకి చెప్పాను ఈ గంటలు కావాలి అని. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ లో మనం స్టీల్ స్పూన్స్ యూజ్ చేయం కదా, అంటే గంటలు యూజ్ చేయం కదా. సో అది సౌండ్ కూడా వస్తుంది, అంటే గంటే కలిపేటప్పుడైనా చేసేటప్పుడైనా లేకపోతే లైన్స్ పడతాయి అనమాట. సో దానికి నేను నాన్ స్టిక్ ప్యాన్ కి ఇలాంటి తెప్పించుకున్నాను మా మమ్మీతో. సో ఇంకొకటి నేను ఏంటంటే ఫస్ట్ టైం కదా రేట్స్ చూద్దాము ఏంటేంటో అని మా చెల్లెని అడిగాను. అంటే ఇక్కడ కాస్ట్ ఏంటి అక్కడ కాస్ట్ ఏంటి అంటే నేను నెక్స్ట్ టైం తెప్పించుకుంటే బెనిఫిట్ అయినా. సో ఇక్కడ ప్రైజెస్ ఎట్లన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అంటే $3 మన దగ్గర $1 దొరుకుతుంది, అంటే 75 రూపీస్ కి దొరుకుతుంది. సో ఆ $2 మిగులుతున్నాయి కదా, ఆ $2 నేను షిప్పింగ్ ఛార్జెస్ అని పెట్టుకోవచ్చు అని సో ఐడియా ఉంటుందని ఈసారి తెప్పించుకున్నాను.
నెక్స్ట్ మా అత్తమ్మ చేసింది అనుకుంటా ఇది. ఆ సున్నుండలు మా అత్తమ్మ చేస్తా అని చెప్పింది మా ఆయన గురించి. దీంట్లో చాక్లెట్స్ కూడా పంపించారు, నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఓ యా యా, ఇది ఏంటివంటే మా తమ్ముడికి చెప్పాను, చిక్కీస్ అంటే పీనట్స్, చిక్కీ, యా పీనట్ చిక్కీ అన్నమాట, చిక్కీస్ ఇవి. సో మా ఆయనకి ఇష్టమని మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు తీసుకొని వచ్చాడు. అండ్ ఈ వీడియో చాలా పెద్దగా అయ్యేటట్టుగా ఉంది, సో భరించండి. No, God, please, no, no, no. సో నెక్స్ట్ ఏంటంటే లెగ్గిన్స్, సపరేట్ గా బట్టల గురించి చెప్తాను వేరే వీడియోలో. ఇప్పుడైతే చూస్తాను ఏమేమి తెచ్చుకున్నాను. సో మురుకుల పీట. సో మురుకులు చేయడానికి నేను ఇక్కడ మా ఫ్రెండ్ అడిగాను. సో ఇక్కడనే అంటే ఒక అమ్మాయి దగ్గర ఉంది, అదే అందరు యూజ్ చేస్తున్నారు. సో నేను అడిగే వరకు కొంచెం లేట్ అయిపోయింది, సో నేను ఇంకా అడగలేదు. సో మా మమ్మీకి చెప్తే మా మమ్మీ పంపించింది. సో నేను ఇలా పట్టుకొని బొత్తలేను కదా, సో మా మమ్మీ ఇలా ఈజీగా ఉంటుందని ఇలాంటివి పంపించింది. బ్యాండ్స్, నేను ఇప్పుడు హెయిర్ కట్ చేసుకున్నాను కదా, సో నాకు చిన్న చిన్న హెయిర్ ఇక్కడ పడుతున్నాయి అనమాట. సో మొత్తం ఇట్లా పైకి ఉండడానికి నేను బ్యాండ్స్ ని అడిగాను, ఈ బ్యాండ్స్ ని. సో రబ్బర్ బ్యాండ్స్ పంపించింది మా చెల్లి. పాపం బాగా తిరిగింది సికింద్రాబాద్ కి, అటు దిల్సుఖ్ నగర్ కి బాగా తిరిగింది పాపము ఈ కరోనా టైంలో కూడా. సో ఇంకొకటి ఏంటంటే ఇవి క్లిప్స్, ఇలాంటిది ఇదొక్కటి ఓ ఇది మొత్తం హెయిర్ బ్యాండ్, అంటే మొత్తం హెయిర్ ని పెట్టుకోవడానికి, అంటే హెయిర్ మాస్క్ అంటే ఫేస్ మాస్క్ అని ఏమైనా పెట్టుకుంటాం కదా, సో ఆ టైంలో ఇది బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏదో కవర్ లో ఏమో ఉంది, ఇవన్నీ మసాలా స్మెల్స్ వస్తున్నాయి, అంటే గరం మసాలాలో ఏమో పంపించింది మా మమ్మీ. చూద్దాము, దీంట్లోనే ఇక్కడ పెడుతున్నా, మరి కింద పెడితే కష్టము. ఓ కారం పొడి, మురుగురాలకి సపరేట్ గా ఒక కారం ఉంటుంది అనమాట. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు, సో వాళ్ళు అంటే వాళ్ళ మమ్మీ అన్ని కంబైన్ చేసి కారం కొట్టిస్తారనమాట. సో అది మురుగురాలకి కలుపుకొని, అంటే మనం ఉప్పు కారము పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకొని కొన్ని టమాటాలు వేసుకొని తింటాం కదా, సో దానికి కారం చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీని పంపించమని చెప్తే కొంచెం పంపించింది, కారం పొడి పంపించింది, ఈ ప్యాకెట్ పంపించింది. మా మమ్మీ చెప్పింది ముందు, అంటే ఈసారి బాగా బయట బాగాలేదు కదా కరోనా వల్ల, మా మమ్మీ ఈసారి గిన్నీకి పట్టించలేదు, అంటే కారం పొడి తెచ్చి మేము ఎండబెట్టి గిన్నీకి పట్టిస్తాం అనమాట. అలానే పసుపు కూడా ఈ ఇయర్ మాకు అంటే బయటకు వెళ్ళడానికి కుదరలేదు అప్పుడు. ఇప్పుడు అంటే అందరు వెళ్తున్నారు, బట్ స్టార్టింగ్ టైంలో అప్పటికి మనము మేలో టైంలో అనుకుంటా, మేలోనే మనం ఇవన్నీ చేస్తాం కదా, సో అప్పుడు మా మమ్మీకి కుదరలేదు అంటే బయట బాగాలేదు. సో వాళ్ళు ఈసారి అన్ని రెడీమేడ్ యూజ్ చేస్తున్నారు. సో కొంచెం ఇంట్లో చేసింది ఉందంటే నా గురించి స్పెషల్ గా కట్టి పంపించింది మా మమ్మీ. ఇదే ఆ కారం పొడి, నాకు ఇక్కడ భయం వేస్తుంది కింద ఎక్కడైనా పడుతుందేమో అని. ఆ కారం పొడి ఇది. అండ్ పసుపు పంపించింది మా మమ్మీ. బేసిక్ గా పసుపు కూడా పట్టిస్తుంది, బట్ పసుపు కూడా నాకు పెట్టించింది మా మమ్మీ. ఇది ఇంగువ కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో పప్పుచారులలో ఇంగువ బాగుంటుందని మా మమ్మీ చెప్తే, సో ఒకసారి తెప్పించుకున్నాను. సో మొన్న ఎప్పుడు నేను ఏంటి శారీ కట్టుకునేటప్పుడు ఇంట్లో పిన్నీస్లు లేవు, ఏం లేవు. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పిన్స్ పెట్టించుకున్నాను అనమాట. సో బట్ మా మమ్మీని ఈసారి అడిగితే పాపం తను ఏంటి పిన్నీస్లు ఇంకా కొలతలకి టేప్ ఏమైనా లూజ్ అయినా ఏమంటారు టైట్ అయినా కుట్లిప్పుకొని చేతితో కుట్టుకోమా అని చెప్పి ఇదేంటి దారం సూది ఇంకొక నాడ కూడా పంపించింది మా మమ్మీ. నాడ అంటే నాడలు లేకపోతే నాడ పెట్టుకోవడానికి దానికి కూడా పంపించింది. అన్ని
కవర్ ఏంటో చూడాలా. దేవుడికి ఏమేమి అవసరం ఉంటాయో అంటే అగరబత్తి ఇంకా ఒత్తులు అవన్నీ, అంటే దేవుడి దగ్గర సపరేట్ గా కుంకుమ పంపించింది. అండ్ ఏమంటారు కాటన్. సో ఇవి కూడా ఎక్కువ రేట్లు అబ్బా. $1 ఒకటి వస్తుంది. ఇది వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. అంటే దీంట్లో ఇది ఒక్కటి వస్తుంది అంటే 30 cents 60 cents ఉంటుంది, అంటే 54 rupees. సో మనం ఇండియాలో అయితే ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఇవి కూడా కాస్ట్ ఎక్కువనే. సో మా మమ్మీ పంపించింది ఏమంటారు అగరబత్తీలు ఒత్తులు అన్ని పంపించింది చెప్తే. సో ఇదొకటి మళ్ళీ దీంట్లోనే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ పార్సల్ వచ్చేసి నా ఫేవరెట్ అనుకుంటా. ఈ బ్యాగ్ లో, ఈ బ్లూ కలర్ బ్యాగ్ లో ఒడియాలు మా మమ్మీ చాలా బాగా పెడుతుంది. మా మమ్మీ ఒడియాలు చాలా చాలా అసలు చాలా, ఒకసారి తింటే ఇట్లా కరిగిపోతే అలా ఉంటాయి మా మమ్మీ పెట్టినవి, చాలా బాగుంటాయి. సో మా ఆయనకి చూపెట్టాలి. ఎప్పుడు మా ఆయన ఎప్పుడు మా మమ్మీ చేసిన ఇవి మురుకు ఏమంటారు ఒడియాలు కానీ ఏమి తినలేడు. ఒకసారి చూపించాలి. అండ్ అప్పలు అయ్యో కొంచెం చూర అయ్యాయి. మా మమ్మీ అనుకుంటూనే ఉంది ఎట్లా వస్తాయో చూర అయిపోతాయేమో అని. అట్లనే ఆయన ఒడియాలు అనమాట. ఇవి సపరేట్ పెట్టాలి. ఇప్పటికే నలిగిపోయాయి అంటే అయిపోతుంది దాని సంగతి. ఇదే ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఏమంటారు పాపడాలే, కానీ పాపడాలు ఆనియన్స్ తో వేస్తారు కదా, చిన్న చిన్న ముద్దలు పెడతారు కదా. సో ఆ ఒడియాలు అనమాట. ఇవి కొన్నే పంపించింది. ఇవి ఎందుకేమో కానీ చేస్తుంది, బాగా చేస్తుంది. అంటే చలికాలం వచ్చే వరకు పప్పుచార్లలో మేము పప్పుచారుకి ఒడియాలు లేకపోతే ఆమ్లెట్ అయితే కామన్, కానీ బట్ చలికాలం వస్తే అంటే ఎండాకాలంలో పెడతాం కదా, చలికాలంలో స్పెషల్గా ఎప్పుడైనా పప్పుచారు చేసినప్పుడు బాగా వేయించుకుంటాము. యమ్మీ ఫుడ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మురుకులు. మా మమ్మీ వేసిన మురుకులు చాలా చాలా బాగుంటాయి. చిన్నప్పుడు ఇవి పొంగులు అనేవాళ్ళం మేము. అంటే వేలల్లో మధ్యలో పెట్టుకొని మంచి ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళము. నేను ఇవి స్పెషల్గా కొన్ని ఎక్కువ పంపించు మమ్మీ అని అంటే మా మమ్మీ పంపించింది. సో ఒక బాక్స్ అయిపోయింది. ఒక బాక్స్ లో ఇవి వచ్చాయన్నమాట. సో సెకండ్ బాక్స్ వచ్చేసి అసలు నాకు తెలిసి వంటలు చాలా తక్కువ తెప్పించుకున్నాను అనుకుంటా, బట్టలు చాలా ఎక్కువ తెప్పించుకున్నా. ఏందో ఏమో అందరు వంటలు బాగా తెప్పించుకుంటారేమో, బట్టలు కొంచెం తక్కువ వంటల కంటే, లేకపోతే ఈక్వల్ అని తెప్పించుకుంటారు. బట్ నేను బట్టలు ఎక్కువ తెప్పించుకున్నాను, వంటలు చాలా తక్కువ తెప్పించుకున్నాను. ఇంకా మా మమ్మీ స్వీట్స్ అవి అన్నది మరి నాకు తెలియదు, ఏం కనిపిస్తలేవు ఇక్కడ. ఇవన్నీ బట్టలే, బట్టల సెక్షన్ తర్వాత చూపిస్తా. సైడ్ పెట్టేసి సో దీంట్లో వచ్చేసి కూడా బట్టలే కనిపిస్తున్నాయి. మళ్ళా పచ్చళ్ళు పెట్టిర్రంట, ఏడ పెట్టిర్రు ఏమో నాకు అసలు కనిపించలేవు పచ్చళ్ళు. దీంట్లో చింతపండు 2 kgs చింతపండు పంపించింది. ఇక్కడ చింతపండు అస్సలు బాగుండదు, నల్ల చింతపండు యూజ్ చేస్తారు. నల్ల చింతపండు పప్పుచారులకు బాగుండదు, ఎందుకంటే పప్పుచారు నల్లగా అవుతుంది. నాకు తెల్ల చింతపండే ఇష్టము. మా మమ్మీ మొత్తం తీసి ఎండబెట్టి అట్లనే పంపిస్తే వెయిట్ ఎక్కువ అవుతుందని ప్రతి ఒక్కటి తీసి క్లీన్ చేసి ఎండబెట్టి మా మమ్మీ పంపించింది చింతపండు. సో ఇక్కడ లేస్ అస్సలు బాగుండదు. మన ఇండియా లేస్ కి ఇక్కడ లేస్ కి టోటల్లీ డిఫరెంట్. ఇదంతా లేస్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెడ్ ఇండియాలో ఉన్నప్పుడు డిమార్ట్ కి వెళ్ళినప్పుడల్లా నేను 3, 4 తెచ్చుకొని ఇంట్లో తినేదాన్ని. నాకు చాలా చాలా ఇష్టము. సో వీళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఈ చిప్స్ కానీ ఇవి కానీ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో ఫైనల్ గా మనం తెప్పించుకోవచ్చు అనమాట. ఇట్లా బ్రెడ్ కానీ ఇలా లేస్ కానీ మనం ఇండియా నుంచి తెప్పించుకోవచ్చు. సో ఇవి కూడా ఇవి డాలర్ ట్రీలో $1 ఉంటుంది, అంటే 75 రూపీస్. సో ఇండియాలో 10 రూపాయలకి 5 రూపాయలకి అయినా లేకపోతే 15 రూపీస్, హార్డ్లీ 15 రూపీస్కి వచ్చేస్తుంది. సో
సో ఇయర్ బర్డ్స్ కూడా మా చెల్లె తీసుకొని వచ్చింది అనమాట. సో అవసరం ఉంటుందేమో అని. సో ఇంత వెయిట్లో ఇది ఇంత చిన్నది, సో నథింగ్ కదా. సో అందుకోసం ఇట్లా ఇలా చేసేసింది మా చెల్లి. సో ఈ కుక్కర్ వచ్చేసి మా వారు ఇక్కడ నుంచి బుక్ చేశారు. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. సో అక్కడ నుంచి డాడీ వాళ్ళు పిక్ చేసుకున్నారు. కుక్కర్ వచ్చేసి నా దగ్గర 4 లీటర్స్ ఉంది, 2 లీటర్స్ ఉంది. బట్ చికెన్ చేసేటప్పుడు కొంచెం మందపాటి గిన్నె ఉంటే చాలా మంచిగా అవుతుంది చికెన్. సో దాని గురించి మా వారికి చెప్తే తీసుకున్నాడు అనమాట. బాగుంది, చిన్నగా బాగుంది కుక్కర్ అసలు. అంటే ఇది 3 లీటర్స్ అనుకుంటా. బాగా మంచిగా ఉంది. అంటే కుక్కర్ క్యాప్ వచ్చింది. మరి విజిల్ కనిపించట్లేదు మరి. ఓకే, విజిల్ కూడా వచ్చింది. సో ఇది దానికి సపరేట్ గా ఒక క్యాప్ కూడా వచ్చింది. అది గ్లాస్ అనుకుంటా, అందుకోసం ఇలా ప్యాక్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇలా పెట్టుకోవడానికి మూత కూడా ఇచ్చారు. యా, దీని మూత వచ్చింది. ఇది 3 లీటర్స్ది. ఇది ఎందుకు మా మమ్మీ పంపించింది అంటే నా దగ్గర దోశలు వేయడానికి ఇలాంటిది లేదు అన్నాను. సో ఫైనల్ గా ఇప్పుడు దోశకి మెయిన్ గడి అంటే ఇది వచ్చింది. నా దగ్గర పప్పుచారు ఉంది, బట్ కానీ వెనకాల ఇలా లేదనమాట. గుంతలాగా అంటే ఇట్లా ఇట్లా మంచి ఇంకా నారోగా గుంతలాగా ఉందనమాట. సో అది పనికిరాదు అనమాట దోశకు వేసేటప్పుడు. కొంచెం ఇట్లా అంటే సొట్టపడేటట్టుగా ఉండాలి దోశ తిప్పేటప్పుడు. సో ఇది మా మమ్మీ పంపించింది. సో ఇవి ఎందుకు పంపించింది అంటే మా మమ్మీ ఒక రోజు నేను రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేటప్పుడు నాకు అంటే గ్లాస్ దొరకలేదు. అంటే సపరేట్ గా ప్లాస్టిక్ గ్లాస్ వస్తుంది కదా రైస్ కుక్కర్ కి. సో అది దొరకలేదు. నా దగ్గర గ్లాసెస్ ఇట్లాంటివి లేవు కూడా. నేను ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఆ రోజు. ఇంట్లో ఒక చిన్న గ్లాస్ కూడా లేదా మా మమ్మీ అని అడిగింది అనమాట. సో లేదు మా, నా దగ్గర అది ఒక్కటే ఉంది. మరి టీ ఎలా తాగుతున్నారు అంటే వేరే దానికి మీరు నీళ్ళు ఎలా తాగుతున్నారు అంటే మన దగ్గర మగ్స్ ఉంటాయి కదా. సో మేము దాంట్లోనే టీ అయినా లేకపోతే వాటర్ అయినా అలా దాంట్లోనే తాగుతాము. అంటే దాంట్లో ఏం తాగడము, నీ గ్లాసెస్ పంపిస్తాను అని మా మమ్మీ స్పెషల్. అసలు నేను గుర్తే చేయలేదు, తనకు గుర్తు పెట్టుకొని మరి నాకు పంపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఇన్ని అవసరం లేదు, అంటే 2 చాలు. బట్ మా మమ్మీ ఎక్స్ట్రాగా ఉంటే ఎవరైనా వచ్చిన టీకి గ్లాసెస్ అంటే అంత పెద్ద గ్లాసెస్ లో అవసరం లేదు కదా. మన ఇండియాలో ఇంత టీ అంటే ఎవరైనా వచ్చినా ఇంత ఈ గ్లాస్ లో ఇస్తాము. సో చాలు ఈ గ్లాసెస్ కనీసం ఎక్స్ట్రాగా ఉండాలి అని మా మమ్మీ పంపించింది ఇవి. అలానే బ్యాంగిల్స్, ఈ గ్రీన్ కలర్ పంపించింది బ్యాంగిల్స్. సో అది నా దగ్గర గాజులు అసలు లేవు. అంటే నేను గాజులు అసలు ఇండియా నుంచి అసలు తెచ్చుకోలేదు. బట్ అప్పుడప్పుడు శారీస్ కి అవసరం కదా. సో మా సిస్టర్ గాజులు పంపించింది. అసలు నేను బేసిక్ గా ఇండియా నుంచి ఏమీ తెచ్చుకోలేదు. అంటే అంత అవసరం పడదేమో అని తెచ్చుకోలేదు అనమాట. చీరలు జస్ట్ 3 తెచ్చుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది చీరలు అవసరం ఉంటాయి అని. నావి నార్మల్ లగేజ్ కంటే బట్టలే చాలా ఉన్నాయి దీంట్లో. చూడాలి. మా మమ్మీ ఇంత బరువు ఉంది. దీంట్లో పచ్చడి ఉంది, దీని గురించి తర్వాత మాట్లాడతాము. బట్ సో మా మమ్మీ ఇది ఎందుకు పంపించింది అంటే నేను పాపడాలు వేయించుకోవడానికైనా లేకపోతే బజ్జీలు వేసుకోవడానికైనా నా దగ్గర ఇలాంటిది లేదు. సో మామూలుగా అంటే మేము వచ్చేటప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్నది వెడల్పు లాంటిది ఇట్లా తెచ్చుకున్నాను. వెడల్పు దాంట్లో వేస్తే నూనె ఎక్కువైపోతుంది కదా, మనం లెవెల్ పెంచుతూ ఉంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను అది యూజ్ చేయట్లేను. సో నేను పిండి తడుపుకోవడానికైనా దేనికైనా యూజ్ చేస్తున్నాను అది. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ తెచ్చాడు అనమాట ఒకటి చిన్న గిన్నె ఇలాంటిది. అంటే మనము ఆమ్లెట్లు అయినా ఏదైనా వేసుకుంటాం కదా ఇలా. సో అది తెచ్చాడు. సో దాంట్లోనే నేను ఒడియాలైనా లేకపోతే బజ్జీలైనా లేకపోతే ఎప్పుడైనా ఫిష్ అంటే చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా నేను దాంట్లోనే
ఇంట్లోనే చేస్తాను అనమాట. సో అది చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే మా మమ్మీ ఈ ప్యాన్ అంటే వడియాలకి బజ్జీలకి అండ్ చిన్న చిన్న కర్రీస్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. దానికి మా మమ్మీ పంపించింది, చాలా చాలా బాగుంది. సో బూందీ పంపించారు అనుకుంటా మా మమ్మీ వాళ్ళు. అండ్ ఏంటో నాకు ఏ పిక్కిలో కూడా అర్థం అవ్వట్లేదు. సో పిక్కిల్ పంపించింది మా మమ్మీ. మా సిస్టర్ చికెన్ పికిల్ మస్తు చేస్తుందంట. బట్ నేను ఒక్కసారి టేస్ట్ చేశాను, బట్ ఆ టేస్ట్ కూడా నాకు అంతగా గుర్తులేదు. ఏ పిక్లో ఏమో తెలీదు, బట్ 2 పికిల్స్ తెప్పించుకున్నాను. బట్ ఈసారి నాకు అంత ఐడియా లేదు కాబట్టి చూడాలి ఇది ఏ పిక్లో, తర్వాత చూపిస్తాను మీకు. అలానే ఇక్కడ స్వీట్ బాక్స్ ఉంది, బాలాజీ ఉంది కాబట్టి ఇది మా అత్తమ్మ పంపించింది. ఏం స్వీట్స్ అయితే తెలీదు, నాకు తెలిసి కాజు బర్ఫీ అనుకుంటా. సో స్వీట్ ఈ కాజు బర్ఫీ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇది అన్నమాట మా అత్తమ్మ పంపించింది స్వీట్. నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తాను ఇవేంటేంటో. ఇక్కడ కోమ్స్ కూడా ఇలా దొరకవు. సో కోమ్స్ పంపించింది మా సిస్టర్. ఎప్పటికైనా అవసరం ఉంటుందేమో అని. అదే పౌడర్కి ఇదేదో ఫ్లవర్ అంటారు కదా, సో అది. అలానే ఆయిల్కి మనకి అవసరం కదా ఆయిల్కి, సో అవి కూడా మా మమ్మీ పంపించింది. అండ్ ఇవన్నీ జ్యువెలరీ అనమాట. సో ఇవన్నీ చూపిస్తాను నేను తర్వాత కాదు ఇప్పుడు. చిన్న చిన్న కమ్మలు పంపించింది, మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ చూపిస్తాను. చిన్న చిన్న కమ్మలు పంపించింది, నాకు చిన్న అంటే బాగా ఇష్టము బేసిక్గా. సో బ్లాక్ మెటల్ లో నెక్ పీస్ పంపించింది. గోల్డ్ తెప్పించుకోలేము కదా, సో అందుకోసమే ఈ నెక్ పీస్ పంపించింది. ఎప్పుడైనా మీరు ప్లెయిన్ కలర్ షర్ట్స్ అన్న ఇలా వేసుకున్నప్పుడు కాలర్ కింది నుంచి ఇలాంటి నెక్ పీస్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను. దీనికి సెట్ మా చెల్లి కమ్మలు పంపించింది. ఈ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము, బాగుంటాయి. ఇవి కూడా కమ్మలు పంపించింది మా మమ్మీ, అంటే మా సిస్టర్ పంపించింది. సో ఎప్పుడైనా శారీస్ మీద వేసుకోవడానికి వడ్డాలం లాగా మా చెల్లె చైన్ పంపించింది. ఇయర్ రింగ్స్. సో ఈ కమ్మలు పంపించింది. చాలా చాలా బాగున్నాయి ఇవి చిన్నగా. నేను పెళ్ళప్పుడు ఇట్లా సెట్టింగ్ స్ప్రే అంటే దేనికైనా అవసరం ఉంటుందేమో అని తెప్పించుకున్నాను. బట్ నేను వచ్చేటప్పుడు నేను ఏవి దొరకలేవు, అంటే బీరువా వెనకాల పడ్డాయి అనమాట. సో నాకు దొరకలేదు. సో ఈ పార్సల్లో మా చెల్లి పంపించింది మళ్ళీ. ఇది స్వీట్ ఏం స్వీట్సో తెలీదు, బట్ ఇది మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర నుంచి మమ్మీ వెళ్ళి తీసుకొని వచ్చింది అనమాట. సో ఆ స్వీట్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బట్టలే, కనిపిస్తున్నాయో లేవో అని ఇవన్నీ బట్టలే. సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఏమేమి తెప్పించుకున్నాను బట్టలు అని. చాలా చాలా ఉన్నాయి బట్టలు, అమ్మా చాలా చాలా ఉన్నాయి. సో నేను ఇవన్నీ తర్వాత వీడియోలో చూపిస్తాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు థర్డ్ బాక్స్ వచ్చేసి దీంట్లో కూడా ఆల్మోస్ట్ బట్టలే ఉంటాయి, ఈ బాక్స్ లాగా. ఇవన్నీ శారీసే, నేను తర్వాత చూపిస్తాను ఇవన్నీ. సో ఇవన్నీ శారీసే, నేను తర్వాత చూపిస్తాను ఇది. సో one box is completely clothes, so I will show you later. ఇవన్నీ చూపెట్టాలి మీకు తర్వాత వీడియోలో నిమ్మలంగా నేను చూపిస్తా. బట్
ఎట్ లాస్ట్ కి ఈ టోటల్ వీడియో ఏవేవి తెప్పించుకున్నాను, బట్ బట్టలకి సపరేట్ గా చూపిస్తాను, అది కూడా నేను సపరేట్ వీడియోలో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.